సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నటువంటి అబార్షన్ విషయాన్ని మాత్రం మనం చూస్తున్నాము. రోజు ఒక కొత్త తతంగం బయటపడుతుంది. ఇలా మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలము టేకుమట్ల విలేజ్‌లో ఉన్నాము. ఎవరైతే ఈ జానయ్య ఉన్నాడో గతంలోనే ఇతనిపై అనేక ఆరోపణలు రావడంతో ఇతనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే అది అలా ఉండగా సంవత్సరం గడిచిన తర్వాత కూడా మళ్ళీ జానయ్య పేరు మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే సూర్యాపేట జిల్లాలో గత వారం రోజుల క్రితము ఒక సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం సంబంధించినటువంటి ఒక మహిళ అబార్షన్ చేయించుకొని చనిపోవడం జరిగింది. దీనికి సూత్రధారి ఎవరైతే ఉన్నారో ఈ జానయ్యే. ఎందుకంటే ఇతను చదివింది మాత్రం 12వ తరగతి గాని బుద్ధులు మాత్రం అనేకం. ఎందుకంటే లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సూది 2 సూదులు వేస్తే వచ్చేది డబ్బులు అంతంత మాత్రమే. కానీ స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులతో చేతులు కలిపి ఈయన పెద్ద ఎత్తున కూడా సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కానింగ్ సెంటర్లకు మొత్తం కూడా ఆజ్యం పోస్తున్నటువంటి జానయ్య ఎవరైతే ఉన్నారో అతనిపై ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే కడుపులోనే ఉన్న బిడ్డని మాత్రం చంపుతున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ జానయ్య చేసే వ్యవహారం మాత్రం అంతింత లేదు. పెద్ద ఎత్తున కూడా ఇతనిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము. ఇంటికి తాళం వేయడం జరిగింది. తాళం వేసుకొని కుటుంబంతో సహా కూడా పరారైపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ చేశాడో మనం చెప్పవచ్చు. ఎందుకంటే జానయ్య కాదు, సూర్యాపేట జిల్లాలో మొత్తం కూడా ఒక 10 మంది టీం ఏర్పడి ఆ నగరికల్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి వీళ్ళంతా కూడా స్కానింగ్ నిర్వహిస్తూ ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా పీటలను చంపేస్తున్నారు. అంటే ఈ పీటలు చంపేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఎన్ని లక్షల రూపాయలు తీసుకుంటున్నారో అర్థమైందంటే మామూలుగా స్కాన్ చేస్తే 4,000 5,000 కానీ మూడో సంతానం కావచ్చు, లేకపోతే కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో సరిగా పిండం ఎదగకపోతే ఇలాంటి డాక్టర్లను సంప్రదిస్తారు. సంప్రదించినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక టీమ్‌గా ఏర్పడి మాత్రము మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇది ఏది ఏప్పటికి కూడా ఇప్పుడు ఇంతకుముందు ఈయన ఉన్నటువంటి కేసు అయితే ఉందో మళ్ళీ దీన్ని రిపీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతనిపై పీడీ యాక్ట్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భ్రూణ హత్యలు అంటే కడుపులో ఉన్న పాపను హత్య చేస్తున్నారంటే భ్రూణ హత్యలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ జానయ్య మాత్రము ఈ వారం కిందనే అతని బిడ్డ మ్యారేజ్ కూడా చేసేట్టు తెలుస్తుంది. ఏ నోట విన్నా కూడా ఒకటే చెప్తున్నారు. 1 కాదు 2 కాదు కోట్ల రూపాయలు ఇచ్చి బిడ్డ పెళ్లి చేశారంటే ఇతను చేసే వ్యవహారం ఏంది, ఇతనికి చేసినటువంటి బిజినెస్ ఏంది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను చేసేది ఒక ఆర్ఎంపీ డాక్టర్. చిన్న ట్రీట్మెంట్ చేసే ఒక ఆర్ఎంపీ డాక్టర్ కోట్ల రూపాయలు ఇట్లా కూడబెట్టాడు. ఇతనికి ఉన్నది ఎంత రోడ్డు చిన్న ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నది. దాన్ని కూడా అమ్మిన దాఖలాలు కూడా కనిపిస్తలేవు. ఎందుకంటే ఇలాంటి స్కానింగ్ సెంటర్లో వాళ్ళతో చేతులు కలిపి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు చూస్తున్నట్టు వివరిస్తున్నది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఈయనపై కేసు నమోదు చేశారు. ఏం చేశారు, మామూలుగా కేసు పెట్టారు. అతను ఎమ్మటే ఒక 15 రోజులకి 15 రోజులు జైల్లో ఉన్నారు. మళ్ళీ వెళ్ళొచ్చినా కానీ అతని బుద్ధి మార్చుకోలేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఈ వారం రోజుల కింద 5-6 రోజుల కింద రాఘవపురం చెందినటువంటి ఒక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు 2 ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ ఆడపిల్ల పుడితే బాగుండదని రక్తస్రావంతోని వీళ్ళందరినీ కలుసుకోవడం జరిగింది. ఈ జానయ్య కావచ్చు, లేకపోతే సర్వానికి సంబంధించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఇద్దరు కలిసి ఆ పేషెంట్తో నగరికల్ పోవడం జరిగింది. నగరికల్లో ఉన్నటువంటి ఎవరైతే చీటర్ ఉన్నారో అతను కూడా స్కాన్ చేయడం జరిగింది. నీకు ఆడపిల్ల పుడుతుందని చెప్పడంతోనే ఊటావిట్టిన సూర్యాపేట ఒక ప్రైవేట్ హాస్పిటల్కు రావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ వచ్చేసి నకిలీ డాక్టర్లు, అంటే ఆ హాస్పిటల్ మాత్రం ఇంతవరకు కూడా సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖకు అనుమతులు కూడా తీసుకోలేదు. అలాంటి డాక్టర్లతో వీళ్ళంతా చేతులు కలిపి భ్రూణహత్యలో పాల్పడుతున్నారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా కూడా ఆమె మరణించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శోకసంతరంలో ఉన్నారు. ఇలాంటి నకిలీ డాక్టర్లపై పీడియాక్ట్ నమోదు చేసి అసలు వీళ్ళు భవిష్యత్తులో కూడా వైద్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. మనం చూస్తున్నాము. ఇంటికి తాళం వేశారంటే తప్పు చేయకపోతే ఎందుకు తాళం వేస్తాడు? ఎందుకంటే ఈయన చేసే పని ఏంది, ఈయన చేసే ప్రభుత్వం ఏంది అనేది కూడా ఖచ్చితంగా పోలీసు అధికారులు వీరిని వెంటాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం చూస్తున్నాము. ఇప్పుడు వారం 10 రోజుల కిందనే పెళ్లి అయినట్టు తెలుస్తుంది. మన విజువల్స్ కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒక 2 అంతస్తుల బిల్డింగ్ తో పాటు ఒక కారు అట్టాసం. అంటే ఈయన ఈ గతంలో ఈయన చేసిన వ్యవహారం ఏంది, ఇప్పుడు ఈయన చేసే వ్యవహారం ఏంది? ఎందుకంటే అసలు లక్షల రూపాయలు కూడబెడుతున్నారంటే ఏ పని చేస్తే లక్షలు కూడబెడుతున్నారు? ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెలకు ₹1,00,000 వస్తున్నాయంటే అసలు మనం బయటికి వెళ్ళి పని చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కూడా ఇలాంటి జానయ్య లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్నాం. తాళం వేసిందంటే
తప్పు చేయడం వల్లే తాళం వేసిపోయాడు, పరారైపోయాడు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఒక జానయ్యే కాదు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒక 10 మంది టీమ్ ఉన్నట్టు కూడా ఆహ్, స ప్రాథమిక సమాచారం ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులు ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా వీళ్ళని ఆర్ఎంపీ డాక్టర్ కొనసాగకుండా కూడా చూడాలని కూడా ప్రజలు కోరుతున్నారు. ఏది ఏప్పటికి కూడా అసలు సర్వారంలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, తెగమట్టలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ కావచ్చు, నగరికల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల వీళ్ళందరిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేసి ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు.